రైతన్నలందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైతన్న ప్రతి చోట ప్రతి వారి చేతిలోనూ మోసపోతూనే ఉంటాడన్న. అటు మందుల షాపుల్లో కావచ్చు, ఇటు మండి ఓనర్ల చేతుల్లో కావచ్చు, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, పంట వస్తే రేటు లేకపోవడం, దళారీ వ్యవస్థలు, ఇట్లా అనేక చోట్ల రైతన్నవాడు ప్రతి చోట మోసపోతూనే ఉంటాడు. దాంట్లో ఇప్పుడు కొత్తగా కొంతమంది కార్పొరేట్ వ్యవసాయదారులు అన్న వాళ్ళు వ్యవసాయంలోకి దిగారన్న. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి జాబ్ ఉంటుంది, నెలకి మంచి సంపాదన ఉంటుంది, ₹1,00,000 అట్లా సంపాదించే స్తోమత వాళ్ళకు ఉంటుంది. టమాటా సేద్యంలో 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ పెట్టే స్తోమతను వాళ్ళకు ఉంటుంది. రైతన్న అన్నవాడు తన పంటకి ఒక రకంగా 5,000 మొలక నాటితే ₹1,00,000 పెట్టుబడి ఇలా పెట్టుకొని తన సంసార జీవనం సాగించాలని అనుకుంటాడు. కానీ ఈ వీడియోలో టాపిక్ ఏమంటే, రైతన్నకి లేనిపోని ఆశలు చూపిస్తూ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత రైతుల్ని వీరందరే కాక యూట్యూబర్స్ కానీ మోసం చేస్తున్నారన్న. పెద్ద బాక్స్ 5,000 వెళ్తుందని, చిన్న బాక్స్ 3,000 వెళ్తుందని చెప్పి రైతన్నలకి ఆశలు పుట్టిస్తూ రైతన్నల అప్పులు సప్పులు చేస్తూ రియనక పొగలనక వాళ్ళ కష్టమంతా వ్యవసాయం పైన, టమాటా పైన దారపోస్తే ఆఖరికి అవి రేట్లు లేకపోవడం వల్ల రైతన్నకి అప్పులు మిగులుతూ, అలాగే ఆ వడ్డీలు కట్టలేక రైతన్న అన్నవాడు మరింత అప్పులు ఊబిలోకి అన్నది వెళ్ళిపోతున్నాడన్న. ఈ వీడియో అప్లోడ్ చేయాలన్నా నాకు మనసు ఒప్పుతలేదు. ఎవరన్నా కొద్దిగా రైతన్న తెలుసుకుంటే అదే మనకి చాలన్నా. నేను చెప్పేది ఏమంటే, అన్న రైతన్నలారా ఆలోచించండి. ఈసారి ప్లాంటేషన్ ఎక్కువ ఉందన్న. అది ఏ విధంగా ఉంది అంటే, మీ ఏరియాలో మీరు చూసుకున్నట్టయితే తెలిసిపోతుంది. వ్యవసాయం చేయని వాళ్ళు కానీ వ్యవసాయాలు చేస్తున్నారు. మీరు నార్లు తెచ్చే నర్సరీలో ఒకసారి మీరు అడిగి చూడండి అన్న. పోయినసారితో పోలితే ఈసారి మరింత ఎక్కువగా నార్లు వెళ్ళాయి. నర్సరీని కదిలించిన మా నర్సరీలో 20 లక్షలు పోయినాయి, 30 లక్షల నార్లు పోయినాయి అనే చెప్తున్నారు. ఇంకా రేట్లు ఏ విధంగా ఉంటాయంటే, రేట్లు అన్నది ప్రకృతి పైన ఆధారపడి ఉంటుందన్న. బయట రాష్ట్రాల్లో కాయ అన్నది ఖాళీ కావాలి, అక్కడ వర్షాలు ఏమన్నా పడాలి, అక్కడ ఉన్న పంటలు డ్యామేజ్ కావాలి, ఎక్స్పోర్ట్ జరగాలి, పైగా మనకి ఇక్కడ పంటలు అన్నది బాగా రావాలి. ఇలాంటి అనేక విషయాలపైన రేట్లు అనేది ఆధారపడి ఉంటాయి. రేట్లు వచ్చినప్పుడు మన పంట ఉండాలి, అది మెయిన్. రేట్లు లేనప్పుడు మన పంట వచ్చినా మనకి అప్పులు బాధ తప్పితే మనకి ఒరిగేది ఏమీ లేదన్న. ఈసారి ప్లాంటేషన్ చేయని వాళ్ళు కొంచెం ఆచితూచి ప్లాంటేషన్ చేసుకోండి అన్న. చిన్న కారు రైతులకు మాత్రమే నేను చెప్తున్నా. పెద్ద కారు రైతులు డబ్బు పోయినా మాకు పర్లేదు అనుకున్న రైతుల గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే చిన్న కారు రైతులు ఉంటారో ఒక 3,000, 5,000 ఇలా నాటుకుంటూ వాళ్ళ కుటుంబ ఆధార కోసం వ్యవసాయం మనుగడను సాగిస్తుంటారో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నానన్న. ఈ పెద్ద పెద్ద రైతులతో పాటు మీరు పోటీపడి మీరు నష్టపోకండి అన్న. నేను చెప్తున్నానన్న. కొందరు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతుంటారు, ఎందుకు మీరు మమ్మల్ని వెనక్కి నెట్టి మీరు చేయడానికి అని అన్న. అలాంటి ఉద్దేశం నాకైతే లేదన్న. వేరే యూట్యూబర్లు ఎలా ఉంటారో మనకి తెలియదు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ప్రస్తుతానికైతే ప్లాంటేషన్ జరిగిన విషయం అయితే వాస్తవం అన్న. ఇంకా ప్లాంటేషన్ జరుగుతూనే ఉంది, స్టెప్పులుగా పెడుతూనే ఉన్నారు. పంటలు ఏ విధంగా వస్తాయి, ప్రస్తుతానికైతే పంటలు అయితే బాగానే ఉన్నాయి. పంటలు ఏ విధంగా వస్తాయి, దిగుబడి ఏ విధంగా వస్తుంది. బయట రాష్ట్రాల్లో అయితే ప్లాంటేషన్ జరిగిందన్న. డిసెంబర్ నుంచి ప్లాంటేషన్ జరిగింది. వాళ్ళ కాయలు మహారాష్ట్రలో అయితే ఈ మధ్య మళ్ళీ ప్లాంటేషన్ జరిగింది. నాసిక్ కాయలు అయితే నాకు తెలిసి 6వ నెలకు వచ్చే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులు అప్పులు తెచ్చి మీరు మరింత అప్పులుకి కూరుకుపోకండి అన్న. దయచేసి ఆలోచించుకొని నాటుకోండి, కొంచెంగా నాటుకోండి. శక్తికి మించి అప్పులు చేయకండి.
రూపాయల రేట్లు, 3,000 రూపాయల రేట్లు వెళ్ళాడు కంటే మండి వల్లే ఒక మండి అతనే 50 ఎకరాల ప్లాంటేషన్ అనేది చేసేవాళ్ళన్నా మందుల షాపులని మండి వాళ్ళని. ఆ రేట్లు చెప్పడం ఎవరి తరమో కాదన్నా. నేను కానీ అనేక వీడియోల్లో చెప్పే ఉంటాను, రేట్లు అంత వెళ్ళొచ్చు ఇంత వెళ్ళొచ్చునో ఒక ఎక్స్పెక్టేషన్కి మాత్రమే. మనకు అప్పుడున్న పరిస్థితులను బట్టి మనం అంచనా వేస్తాం. ఎన్ని అంచనాలు వేసినా ఏదో పక్క టమాటా అన్నది ఖచ్చితంగా ఉంటుందన్న. మనం చూడాలి, మనకి రేట్లు వచ్చినప్పుడు మనకు పంట ఉండాలి. లేదనుకన్నా నాటుకోండి, కొద్దిగా నాటుకోండి అన్న, మరింత దుబారీకి వెళ్ళొద్దండి. మనకున్న సమాచారం మేరకు చూస్తే బయట ఉత్తర భారతదేశంలో టమాటాలు అన్నది అధికంగా ఉన్నాయన్న. అవి ఎప్పుడు ఖాళీ అవుతాయి అన్నది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మనం అనేక వీడియోలు చెప్తూనే ఉన్నాము, అవి వస్తూనే ఒక ఏరియా పోతే ఒక ఏరియా వస్తూనే ఉంది. ఎవరిని భయపెట్టి తెలుసుకోలేదన్నా, నాటే వాళ్ళని నాటుకోండి, కొద్దిగా నాటుకోండి. పెద్ద పెద్ద రైతులతో పోటీపడి మీరు అప్పులకి జారుకోకండి.